హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ వీడియోలో హిమాలయ నదీ వ్యవస్థలోని సింధు నది గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుందాము. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని హిమాలయాల్లోని మానసరోవరం వద్ద గల షమయంగ్డమ్ అనే హిమనీ నదం వద్ద పుడుతుంది. ఈ నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్స్. కానీ మన భారతదేశంలో కేవలం 880 కిలోమీటర్స్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఈ నది యొక్క ఉపనదులు మానస్, దిబాంగ్, దిబ్రూ, లోహిత్, బరాలి, బరాక్, ధన్సిరి, బేల్సిరి, సుభాన్సిరి, తీస్తా, గంగాధర, పంగ్లాదియా, సంకోష్. ఈ నది టిబెట్లో పుట్టి మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ వద్ద నామ్చా బర్వా పర్వతాల దగ్గర యు ఆకారంలో తిరిగి జీజౌలా అనే ప్రాంతం వద్ద మన అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్లో ఈ నదిని దిహంగ్ అని పిలుస్తారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని సాంగ్పో నదిగా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లో అయ్యి ఇక్కడ అస్సాంలోకి ప్రవహిస్తుంది. అస్సాంలో దిబాంగ్, లోహిత్ రెండు నదులని కలుపుకుని సాతియా వద్ద బ్రహ్మపుత్ర నదిగా పిలువబడుతుంది. అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్కి ప్రవహిస్తుంది. ఇటు నుంచి గంగా నది పశ్చిమ బెంగాల్ వద్ద 2 పాయలుగా చీలుతుంది. ఒక పాయ హుగ్లీ నదిగా పిలువబడుతుంది. మరొక పాయ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమునా నదిగా పిలుస్తారు. ఇవి బంగ్లాదేశ్లోని గొలుండో అనే ప్రాంతం వద్ద పద్మా నది, జమునా నది కలిసి మేఘనా నదిగా మారుతుంది. ఇది హిమాలయాల్లో జన్మించి ప్రవహించే నదుల్లో పొడవైన నది. బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా వరదలు సంభవిస్తాయి. కాబట్టి దీన్ని అస్సాం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి అయిన మజులీ ఏర్పడుతుంది. భారతదేశంలో దాదాపుగా ప్రవహించే నదులన్నీ స్త్రీనామంతో ఉంటాయి. కానీ ఒక్క బ్రహ్మపుత్ర నది మాత్రం పురుష నదిగా పేరుగాంచింది. ఈ బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్లలో ప్రవహిస్తుంది. మన ఇండియాలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చూద్దామా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. చైనాలోని టిబెట్లో మానసరోవరం వద్ద పుట్టి అరుణాచల్ ప్రదేశ్ గుండా భారత్లోకి ప్రవేశించి అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి కలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ వద్ద 2 పాయలుగా చీలి ఒక పాయ జమునా నదిగా బంగ్లాదేశ్లో పిలువబడుతుంది. మరొక పాయ మేఘనా నదిలో కలుస్తుంది. ఇవి 2 పాయలు బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రాంతంలో కలిసి బంగ్లాదేశ్లో కలిసిపోతాయి. ఇక్కడ గంగా నదీ జలాలు, బ్రహ్మపుత్ర నదీ జలాలు 2 కలిసి ప్రపంచంలోనే అతిపెద్దదైన సుందర్బన్ డెల్టాలను ఏర్పరుస్తాయి. దీని ఉపనదులైన తీస్తా నది గురించి చూద్దాము. ఈ నది టిబెట్లోని సాలోము సరస్సు వద్ద పుడుతుంది. ఈ నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నదిలో
కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 414 కిలోమీటర్లు. ఇది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా కలిసి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఇది తీస్తా నది. దీని యొక్క ఉపనదులు రాంగ్పో, సేవక్, రంగీత్. 1787 కంటే ముందు ఇది గంగా నది యొక్క ఉపనది. 1787లో సంభవించిన భూకంపం కారణంగా దీని యొక్క ప్రవాహ దిశను మార్చుకుని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సుబాన్సిరి. సుబాన్సిరి ఇది టిబెట్లో ప్రారంభమయ్యి అస్సాంలో ఎంటర్ అయ్యి లంకీపూర్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నది బ్రహ్మపుత్ర నది యొక్క అతిపెద్ద ఉపనది. బరాక్ నది ఇది నాగాలాండ్లోని జపాన్ శిఖరం వద్ద ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పొందే మాసిన్రమ్, చిరపుంజి ప్రాంతాలు ఈ నదీ లోయలోనే ఉంటాయి. బంగ్లాదేశ్లో ఈ నదిని సూర్మా అని పిలుస్తారు. బరాక్ నది ఇక్కడ నుండి ఫ్లో అయి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సంగోస్ నది ఈ నది భూటాన్లో ముఖ్యమైన నది. అస్సాం, పశ్చిమ బెంగాల్ మధ్య సరిహద్దును ఏర్పాటు చేస్తుంది. అస్సాంలో ధుబ్రీ నదికి దిగువన బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. దీన్ని భూటాన్లో పునాసాంగ్చు అని పిలుస్తారు. ఇది సంకోస్ నది. కెమెంగ్ నది ఇది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో గోరీచెన్ పర్వతాల వద్ద పుట్టి అస్సాంలోని తేజ్పూర్ జిల్లాలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అస్సాంలో దీన్ని జై బరాలి నది అని పిలుస్తారు. హుమ్గోట్ నది ఈ నది షిల్లాంగ్ శిఖరం తూర్పు ప్రాంతంలో పుడుతుంది. ఇది ఆసియా ఖండంలోనే అతి స్వచ్ఛమైన నది. థ్యాంక్ యూ.